ఓకే అండి. సో నెక్స్ట్ మనం టొమాటో బజ్జీ తయారు చేసేసుకుందాం. అండ్ ఈ టొమాటో బజ్జీ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. టమాటా, శనగపిండి, కారం, సోడా ఉప్పు, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, బియ్యం పిండి, ఆనియన్స్, వాము. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి ప్రిపరేషన్. సరే, ఒక బౌల్ తీసుకొని శనగపిండి, కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి, కొంచెం వాము, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇప్పుడు ఇవన్నీ మిక్సింగ్ చేసుకొని వాటర్ పోసుకొని కలపాలి. అలాగే. సో అమ్మ, జనరల్గా ఇంట్లో బజ్జీలు మీరు వేసినప్పుడు ఏమేమి టైప్స్ ఆఫ్ బజ్జీస్ చేస్తుంటారు? ఏమేమి రకరకాలు చేస్తుంటారు బజ్జీస్లో? అరటికాయ, పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, టమాటా, వంకాయ అన్నీ చేస్తాను వెజిటేబుల్తో. ఏది బాగా వస్తుంది అన్నిటికన్నా? అన్నీ బాగానే వస్తాయి, అన్నీ వేస్తాం కదా, పిండి మంచి అన్నీ బాగానే ఉంటాయి. మీ ఇంట్లో అందరు ఏ బజ్జీని ఎక్కువగా ఇష్టపడతారు? పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి బజ్జీ. ఇలా మిక్సింగ్ చేస్తాను పిండిని. చూడండి అమ్మ ఒకసారి ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఓకే కదా? ఓకే. సో వేసేస్తారా బజ్జీలు? సో ఆదివారం వచ్చిందంటే మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ఉంటాయి ప్రభాత్ గారు? ఎక్కువ కొత్తిమీర రైస్, టమాటా రైస్. వెజిటేరియన్స్ అండి మీరు? వెజిటేరియన్స్. క్యారెట్ రైస్, జీరా రైస్, ఏదో ఒక వెరైటీ. ఓకే ఓకే. అలాగే మీ మనవడి గురించి చెప్పండి. మీ మనవడి గురించి ప్రోగ్రామ్కి వచ్చాను అని చెప్పారు. మా మనవడు అన్నీ బాగా చెయ్యి అని చెప్పాడు. ఇది స్కూల్ ఉంది, లేకపోతే ఇక్కడికి వచ్చి చూసేవాడు. ఓకే. అమ్మమ్మ వెజిటేబుల్ కర్రీస్ చేయమన్నాడు. నాన్న పిండి వంటలు చేద్దామని చేశాను. అది. మీ మనవడికి ఏమి ఇష్టం మీరు చేసే వంటల్లో? బాగా ఫేవరెట్ ఏంటి? అన్నీ ఇష్టమే, అన్నీ ఇష్టం. కొన్ని రోజులు ఒకటి ఇష్టపడతాడు, కొన్ని రోజులు ఇంకోటి ఇష్టపడతాడు, అలా. సో కాసేపు వేగాలి బజ్జీలు. బజ్జీలు వేగిన తర్వాత తీసిద్దాం. రెడీ అయిపోయినాయండి ఇప్పుడు టమాటా బజ్జీ. రెడీ అయిపోయిందండి. సరే వాళ్ళు. ఓకే. ఓకే, సో చూస్తున్నారు కదండి టొమాటో బజ్జీలు వేడివేడిగా రెడీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. టొమాటో బజ్జీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం,
కొత్తిమీర, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయలు, వాము. టొమాటో బజ్జీ తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యపిండి, వాము, కారం, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత టొమాటో ముక్కల్ని ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టొమాటో బజ్జీ రెడీ.